ఇక యోగ వాసిష్టంలో నిన్న మనం కొన్ని విషయాల్ని మరణ విచారం అనే విచారాన్ని చెప్పుకున్నాం. అంటే ఈ అవసాన కాలంలో జీవుడు ఎలా ఉంటాడు, ఆ జీవుల స్థితి ఎలా ఉంటుంది, వారిని ఏమని పిలుస్తారు, ఉత్తములు అధములు మధ్యములు అన్నట్టుగా అక్కడ కూడా మూర్ఖులు అని, ధారణాభ్యాసులు అని, యుక్తియుక్తులు అని ఉంటారు అని చెప్పుకున్నాం. వీరిలో ఈ మూర్ఖుల అవస్థ మరణ సమయంలో చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అందువల్ల కొద్దిగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఇప్పటి నుంచే అభ్యాసం చేసుకోవాలి, ధ్యాన ధారణాలు చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, భక్తిగా ఉండాలి అని చెప్పుకుంటూ ఒక నియతి అనే మాటని మాట్లాడుకుంటూ ఈశ్వరుడు జీవుడిని తనకన్నా అభిన్నుడిగా భావించి సుఖ దుఃఖాల్ని అనుభవిస్తాడు అని చెప్పుకున్నాం. అంటే జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు అని చెప్పుకున్నాం. ఆ మాట విని నన్ను ఎవరో ప్రశ్నించారు, జీవుడే ఈశ్వరుడైతే మళ్ళీ ఈ జీవుడు ఈశ్వరుని ప్రార్థించడం ఎందుకు అని. నన్ను నేనే ప్రార్థించుకుంటానా? నా కష్టాలు వచ్చినప్పుడు నన్ను నేనే ప్రార్థించుకుంటే అది ఎక్కడైనా లోకంలో జరిగే పనేనా? అది కాదు. ఏం చేస్తారు? కష్టాలు పోవటానికి వేరే ఎవరినో ప్రార్థిస్తారు, లేదా వేరే దాని సహారా తీసుకుంటారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటున్నాం మనం అనిపిస్తుంది. ఏమిటది అంటే, మన కష్టాలు పోయేందుకు ఆత్మవిశ్వాసము, ఆత్మశక్తి కన్నా గొప్ప పరికరం లేదు ప్రపంచంలో. అది లేకపోతే ఏ సహాయం అందినా కూడా మనకి కష్టాలు పోవు. ఇది సత్యం, ఇది అందరికీ తెలిసిందే. అతి ప్రధానమైన దాన్ని మర్చిపోయి బయట దాన్ని పట్టుకోవటం వల్ల అదే ముఖ్యమైనది అని అనుకుంటున్నాం మనం. అది అలా ఉండని, అది లోకంలో అనుభవంలో లేదు కాబట్టి దాని గురించి మనం వద్దు ప్రస్తుతానికి. జీవుడే ఈశ్వరుడైతే ఈశ్వరుని ఎందుకు ప్రార్థించాలి అని? ప్రార్థించక్కర్లేదు కదా. అక్కర్లేదంటే అది వేద విరుద్ధం అయిపోతుంది కదా. భగవంతుడిని ప్రార్థించాలి, అర్చించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అని కదా వేదం చెప్తుంది, సద్గురువులు చెప్తున్నారు. మరి అలా చేయకపోవటం వల్ల అశాస్త్రీయమైన కర్మ చేసిన పాపం మనకు వస్తుంది కదా అంటే అవును, వస్తుంది. మరి అయితే ఎలా చేయాలి ఈశ్వరుని ఆరాధన అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఉపనిషత్తుల్లో చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఎవరైతే దేవుడిని అంటే ఈశ్వరుడిని, భగవంతుడిని తను అభిన్నుడు, తను భిన్నుడు, జీవుడు భిన్నుడు, ఈశ్వరుడు భిన్నుడు అనే భావనతో, ఆయన వేరే నేను వేరే, ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను అనే భావనతో అర్చన చేస్తాడో అటువంటి వాడు ఎలాగో అల్పుడే, అది సరే, దానిలో అనుమానమే లేదు. వాడు భగవంతుడికి కూడా అల్పత్వాన్ని ఆరోపించేవాడు. అంటే భగవంతుడు కూడా అంతే అని వాడి ఉద్దేశం. ఆయన అంతే ఉన్నాడు, ఆయన్ని నమస్కరిస్తున్నాను అని ఆయనలో కూడా అల్పత్వాన్ని ఆరోపించటం వల్ల, వాడికి భగవంతుడికి ఉన్న అభిన్నత్వాన్ని చూడకపోవటం వల్ల, భిన్నత్వాన్ని చూస్తూ ఉండటం వల్ల వాడు పశువే అవుతున్నాడు. పశువు అంటే తిరియక్ జంతువు అని. తిరియక్ జంతువుకి జ్ఞానం లేదు కదా, ఆ జ్ఞానం లేని పశువు అయిపోతున్నాడు వాడు అని. అందువల్ల దేవతారాధన అప్పుడు మనం శివారాధనలో నా రుద్రో రుద్రమర్చయేత్, నా అరుద్ర రుద్రమర్చయేత్. అరుద్ర అంటే వాడు రుద్రుడు కాకుండా రుద్రుణ్ణి అర్చించకూడదు అని. మనం ఎప్పటికీ రుద్రులం అవ్వాలి, మనం ఎప్పటికీ అర్చించాలి అనే ప్రశ్న వస్తుంది. అందువల్ల ఏం చేశారంటే, కొన్ని చిహ్నాలు, ఏదో భస్మం పెట్టుకోండి, గంధం పెట్టుకోండి, రుద్రాక్షలు వేసుకోండి, ఏవో కొన్ని చిహ్నాలు, అలా అయినా కనీసం రుద్రత్వాన్ని ఆరోపించుకుని, అక్కడ పోనీ ఆరోపించుకోండి నేను రుద్రుణ్ణి, ఆవాహన అంటారే. ఆవాహన ఏమిటి? వాడే రుద్రుడై ఉన్నప్పుడు ఆవాహన అవసరం లేదు కదా. కానీ ఆవాహన ఎందుకని అంటే, వీడికి ఆ భావన సంపూర్ణంగా లేదు కాబట్టి రుద్ర ఆవేశాన్ని, రుద్ర ఆవాహనని కలిగి నేనే రుద్రుణ్ణి అనే భావనతో అమ్మవారు కాకుండా అమ్మవారిని అర్చించకూడదు అని. అంటే తనని తాను శ్రీచక్రమితి సంభావ్య, అదే భావన ఉపనిషత్తు అని. తనని తాను శ్రీచక్రంగా భావన చేసుకుని, త్రిపురాలో స్వామిజీ అదే రాశారు. చక్ర బ్రహ్మాండ ఐక్యంచ చిత్తే నిదధామి. చక్రానికి, శ్రీచక్రానికి, బ్రహ్మాండానికి, ఈ దేహానికి ఐక్యాన్ని అంటే అభిన్నత్వాన్ని నేను భావన చేస్తాను. కాసేపు పూజ ముందు ధ్యానంలో కూర్చుని నిన్ను నువ్వు అమ్మవారిగా శ్రీచక్రంగా భావన చేసుకుని
అంటే అమ్మవారు అయిపోయానని అట్లా అని కాదు. అంటే అమ్మవారే అమ్మవారిని అర్చన చేస్తోంది అంటే ఆవిడ కన్నా భిన్నమైనది ఏదీ లేదు అని, ఆ రుద్రుడి కన్నా భిన్నమైనది వేరే ఏదీ లేదు అని. ఇది రుద్రార్చనలో అమ్మవారి అర్చనలో కనిపించే ఒక విధానం. అలా తాను భిన్నుడు అనుకుని చేసేవాడు పశువు అని మాట. ఎందుకు చెప్పారు అంటే ఈశ్వర జీవ అభిన్నత్వాన్ని కదా అక్కడ చెప్తున్నారు. దీనికి అది సమాధానం. అందువల్ల ఈశ్వరుడు తనకన్నా అభిన్నుడైన ఆ జీవుడి విషయంలో అంటే తనని తాను అనుకుంటాడు, ఈ నియమం నేను వేసుకున్నాను, ఈ ట్రాక్ నేను వేసుకున్నాను, నేనే వేసిన ట్రాక్ అని పక్కదారి పడితే డీరైల్ అయిపోతే ఏమైపోతుంది, పడిపోయి యాక్సిడెంట్ అయిపోతుంది. నేనే వేసింది కానీ నేను తప్పేందుకు లేదు, నేనే కట్టిన ఇల్లు నేనే అక్కడ లోపల కూర్చుని కూల్చేస్తే ఏమవుతుంది, అది నా నెత్తి మీద పడుతుంది. నేను వేసిన రోడ్డే పక్కకు పోతే యాక్సిడెంట్ అవుతుంది. అలాగే ఈశ్వరుడు అనుకున్నాడు, ఇది నేను వేసిన ట్రాక్, ఇది నేను కట్టిన రోడ్, దీనిలోనే నేను నడవాలి. అది నియమం అంటే, అది నియతి అంటే. ఆ నియతిలో ఆ నియమంలో నేను నడిచి సుఖాన్ని అనుభవిస్తాను, నడవనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాను అని అనుకున్నాడు, నియమం చేసుకున్నాడు ఈశ్వరుడు. అదే అనుభవిస్తున్నాడు ఆయన. అందువల్ల మనం ఆ సమయంలో ఎవరిని ప్రార్థించాలి? కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు కూడా ఎవరిని ప్రార్థించాలి? ఎవరు ఈ దుఃఖానికి కారణమయ్యారో వారిని కదా ప్రార్థించాలి. ఇప్పుడేమర్థమైంది? ఎవరు కారణం ఈ దుఃఖానికి? ఈశ్వరుడే కారణం. ఈశ్వరుడు అంటే ఎవరు? తనకి తానే కారణం, తన దుఃఖానికి తానే కారణం. ఎందుకు? ఆ నియమం వేసుకునేది తానే. ఈ దుఃఖానికి ఎవరి కారణమో దాన్ని కదా తెలుసుకుని దాన్ని పోగొట్టుకోవాలి. అందువల్ల ఈశ్వరుని ప్రార్థించటం అంటే తనకి తాను గుర్తు చేసుకోవటం. ఓహో, నేను పక్కదారి పట్టి దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, పక్కదారి పట్టకుండా నన్ను చూసుకో అని మార్గబంధువా అని ఈశ్వరుని ప్రార్థించటం. నీకు నువ్వే మార్గబంధువి. ఆత్మైవ యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వే బంధువు, నీకు నువ్వే శత్రువు. తప్పుదారి పడితే నీకు నువ్వే శత్రువు, అపమార్గం పడితే. సన్మార్గం పడితే నీకు నువ్వే బంధువు. ఇది ఒక మాటలో చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. అది ఆయన మేనేజ్మెంట్ స్కిల్. అది పెద్ద విషయాన్ని ఒక చిన్నగా చెప్పటం, సులభంగా చెప్పటం, అందులో అన్ని అర్థాలు రావటం, అది గురువు లక్షణం. అదే ఆ పని చేశాడు ఆయన. అందువల్ల ఈశ్వరుడే జీవుడు, ఈశ్వర అభిన్నుడే జీవుడు. ఆ జీవుడు రకరకాలుగా అది అపమార్గాన్ని పట్టినప్పుడు అక్కడ మళ్ళీ ఈశ్వరుడని పిలవం. ఎందుకంటే ఈశ్వరుడు అపమార్గాన్ని పట్టేవాడు కాదు. అది విచిత్రం అక్కడ ఉన్నది. జీవేశ్వరులు ఒకటే అయినా కూడా ఒకటే అనే అనుభవం మనకు లేదు కాబట్టి ఆ భావించిన ఈశ్వరుడు ఆయన అట్లాగే ఉన్నాడు. భావించగా తయారైన ఫలంగా ఈ జీవుడు తయారయ్యాడు. అది ఒక చిన్న మార్పు అంత. మళ్ళీ వీడికి నేను ఈశ్వరుడినే అనే భావన కలిగితే జీవుడే ఈశ్వరుడు. పోయి చేరటమో ఇవన్నీ ఏం లేవు. ఆ భావన కలిగిన జీవుడే ఈశ్వరుడు అంతే. నేను ఈశ్వరుణ్ణి అనే భావన కలిగి అది అనుభవానికి వచ్చిన జీవుడే ఈశ్వరుడు అంతే. అది కలగనప్పుడు అట్లా విడిగా ఉంటాడంత. ఒకే చిత్రము అద్దాలుగా పెట్టామనుకోండి, అద్దాల మంటపంలోకి వెళ్ళామనుకోండి, ఒకడే అద్దాలు అంతటా కనిపిస్తాడు. అది విచిత్రంగా ఈ దగ్గరలో ఉన్న అద్దంలో పూర్తిగా కనిపిస్తాడు, ఆ పైన ఉన్న అద్దంలో కొద్దిగా కనిపిస్తాడు. ఇవన్నీ చూస్తున్నాను తేడాలు. అలాగే అద్దాల మంటపంలో ఉన్న ఈశ్వరుడు, ఆ అద్దంలో ఉన్న ఈశ్వరుడు నేను మళ్ళీ జీవుణ్ణి అనుకుంటూ ఉంటాడు. వాడికి ఆ భావన రాకూడదు. వాడికి అద్దాల్లో ఉన్న వాడికి ఏమిటి భావన, కానీ వచ్చింది. ఆ అద్దాల్లో ఉన్న జీవుడు ఏమైనా అరే నేను ఏమి తనిగా లేను, సపరేట్గా ఏమి లేను, నేను ఆ ఈశ్వరుడే నేను అని అనుకుంటే ఈశ్వరుడే వాడు. ఈశ్వరుడు అవటం లేదు కదా. అద్దంలో ఉన్నవాడు నేను అద్దంలో ఉన్నవాడిని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అద్దంలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నవాడే అక్కడ ప్రతిబింబిస్తున్నాడు కదా. అందువల్ల దీన్ని బాగా కొంచెం మనస్సు పెట్టి అర్థం చేసుకోవాలంత. ఈశ్వరుడే జీవుడు. అందుకనే ఆ ఈశ్వరవాదమా నిరీశ్వరవాదమా అంటే శేశ్వరవాదమే అంగీకరించాలి మనం. జీవుడే లేడని చెప్పాల్సి వస్తుంది లేకపోతే. అందువల్ల శేశ్వరవాద గ్రంథం అద్వైత శాస్త్రం. దాని తర్వాత ఇంకా సద్వాదం అంటే అదే పరమాత్మ ఒకడే ఉన్నాడు అని తర్వాత దాని ఆ విషయాన్ని సిద్ధాంతంగా చెప్తారు. అది దానికి సమాధానం. ఆ సమాధానాన్ని చెప్పుకున్న తర్వాత
ఇప్పుడు ఈ 55వ సర్గలో సంసార మరణావస్థ వర్ణనం. సంసార మరణావస్థ అంటే ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళ అవస్థ ఏమిటి అనే ఘట్టాన్ని చెబుతూ ఉన్నారు. ఇవి ఘట్టాలు మనం చెప్పుకున్నాం కన్నడలో, గరుడ పురాణంలో వస్తాయి చాలా ఎక్కువగా. ప్రేత అనే మాట అక్కడే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రేత సంస్కారము అని. ఈ సంస్కారం శరీరానికి అయిపోయిన తర్వాత, శరీరాన్ని ఖననమో దహనమో ఏదో చేశాం, ఈ సంస్కారం అయిపోయింది. ఇంకేమిటి సంస్కారం? అప్పుడు ప్రేత సంస్కారం. యహా ప్రేత, ఎవరైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో వాడికి చేసే సంస్కారం. అంటే వాడు ఒక సంస్కారంతో వాడు ఇంకా కంటికి కనిపించడు, కాబట్టి మనం ఆ వేదశాస్త్రాన్నే పట్టుకుని దాని ద్వారానే సంస్కారం చేసి వాడికి సహాయం చేయాలి, వాడి ఉత్తమ గతులకి సహాయం చేయాలి. మనం అలా చేయటం వల్ల వాడికి మాత్రమే మంచి అనుకోకూడదు, చేసిన వాడికి మంచి, ఆ కర్మ చేసిన వాడికి మంచి. వాడికే మంచిది అవుతుంది అంటే వాడికి అందుతుందో లేదో నాకేం తెలుసు, వాడికి మంచిదైతే నేనెందుకు చేయాలి అనేవాళ్ళు ఉన్నారు. అందువల్ల శాస్త్రం చెప్తుంది, నువ్వు ఎవరికైతే చేస్తున్నావో వాడికి ఎలాగూ మంచిది అవుతుంది, వాడి పుణ్యాపుణ్యాలని బట్టి. చేసేవాడికి చాలా మంచిది అవుతుంది. అది అందుకనే పితృకర్మ చేయాలి అని సిద్ధాంతం. అది దాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఇక ఆ సర్గలోకి ప్రవేశిస్తే లీలాదేవి ఒక ప్రశ్న వేసింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, యథైవ జంతుర్మ్రియతే జాయతే చ యథా పునః తన్మే కథయ దేవేషి పునర్బోధ వివృద్ధయే. అమ్మ, నువ్వు నాకు చాలా విషయాలు చెప్పావు, కానీ మళ్ళీ మనిషి ఎలా మరణిస్తాడో, అంటే జీవుడు ఎలా మరణిస్తున్నాడని ఎలా మనం పలుకుతున్నామో చెప్తున్నామో, మళ్ళీ ఎలా జన్మిస్తాడు, వాడు ఎలా మరణిస్తాడు, మళ్ళీ ఎలా జన్మిస్తాడు, ఏమిటి దీనికి కారణం, ఇది నాకు పూర్తిగా చెప్పు. ఎందుకు మళ్ళీ అడుగుతున్నాను అంటే, దీనివల్ల నాకు వైరాగ్యం వృద్ధి కలుగుతుంది ఇది వినటం వల్ల, దీంతో జ్ఞానం కూడా వృద్ధి అవుతుంది. అందువల్ల నాకు మళ్ళీ పునః బోధ వివృద్ధయే. నువ్వేమో సరిగ్గా చెప్పలేదని కాదు, అమ్మో అలా అనుకోవద్దు. గురువులను అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా అడగాలి, నేను బాగా చెప్పలేదా, ఏమిటి ఎందుకు మళ్ళీ అడుగుతున్నాను, అలా కాదు, మీరు బాగా చెప్పారు కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు. అదే ఒక వినయం, సంస్కారం. పునర్బోధ వివృద్ధయ అనే పదం వేయటం. బోధ అంటే జ్ఞానం. జ్ఞానం పెరగాలి నాకు ఈ విషయంలో, అందువల్ల నువ్వు చెప్పింది నాకు చాలలేదు, అందువల్ల నాకు మళ్ళీ ఉపదేశం చెయ్యి అని ప్రార్థించింది. అప్పుడు అమ్మవారు ఉపదేశం చేస్తూ, నాడీ ప్రవాహే విధురే యదా వాత విసంస్థితం జంతు ప్రాప్నోతి తదా శామ్యతి వాస్యచేతన. నాడీ స్పందనము శాంతించి, లోపల నాడులు ఉన్నాయి కదా, 72,000 నాడులు అని యోగశాస్త్రం చెప్తుంది. ఆ నాడులన్నీ శాంతించి ప్రాణవాయువు ఆగిపోయినప్పుడు మనుష్యుడి చైతన్యము క్షీణించినట్లుగా కనిపిస్తుంది. శామ్యతి ఇవ, ఆ ఇవకారం అనేది చాలా ముఖ్యం అక్కడ ఈ శ్లోకంలో. ఆ ఇవ అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే, చైతన్యము శాంతించినట్లుగా అంటే ఎవరికి? చూసేవాళ్ళకి. వాడి చైతన్యం ఇంకా శాంతించలేదు, అది వాడికి అట్లాగే ఉంది. ఆ శరీరాన్ని విడిచిపెట్టిపోయిన జీవుడు తర్వాత ఏదో కావాలి కదా, వాడు దానికి ముక్తుడు కావాలి, అందరూ ముక్తులు కావాల్సిందే. అప్పటి వరకు వాడు ఏ ఏ జన్మలు ఎత్తుతాడో, లేదా ఉత్తమ గతులకి స్వర్గాది లోకాలకి వెళ్ళి అక్కడి నుంచే ముక్తుడవుతాడో, అది తర్వాత వేరే విషయం. శామ్యతి ఇవ, చైతన్యం క్షీణించిపోయినట్టుగా, వాడు ఇంకా లేడు అన్నట్టుగా. అందుకే అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు ప్రపంచం, లేడు 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 అని మాట్లాడుకుంటున్నారు. మహాత్ములు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా దుఃఖంలో స్వామీజీ దగ్గరికి వచ్చారనుకోండి, స్వామీజీ అంటారు, ఎన్నోసార్లు విన్నాను నేను, ఎక్కడికి పోయారు వాళ్ళు? ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నారు, మనతోనే ఉన్నారు, నా హృదయంలో ఉన్నారంటారు స్వామీజీ. అది అంటే వాళ్ళ అదృష్టం. నా పాదాల్లో ఉన్నారు అంటారు స్వామీజీ, అది వాళ్ళ భాగ్యం. ఎక్కడికి పోలేదు, అది మహాత్ములు మాటల్లోనే కాక అనుభవాల్లో కూడా తెలుసుకుని ఉంటారు. ఎక్కడికి పోయారు పోయారని ఎందుకు బాధపడతారు? ఇక్కడే ఉన్నారు అంటే, ఇక్కడే ఉన్నారంటే మళ్ళీ అదొక భయం, ఇక్కడే ఉన్న మా చుట్టూ ఏమైనా ఉన్నారేమో, ఆత్మగా భూతంగా ఉన్నారేమో అని భయపడతారు. ఏది చెప్పినా తాపత్రయమే మనుష్యులకి. అందువల్ల ఆ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్షీణించినట్లుగా అక్కడ ఒక బృహదారణ్యక వాక్యాన్ని గుర్తు చేశారు మనకి. ఏతేభ్య భూతేభ్య సముత్థాయ తాన్యేవ అనువినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి. న ప్రేత్య సంజ్ఞా అస్తి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత
చైతన్యము లేదు అని వీళ్ళు చూసిన వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు. సంజ్ఞ అంటే తెలియటం, చైతన్యం, ఆ చైతన్యము లేని స్థితి అని బృహదారణ్యకంలో చెప్పిన మాట. దానికి ఇది వాక్యార్థము అంటారు, శాస్త్ర సభల్ని వాక్యార్థము అంటారు. ఇవి వాక్యాలు. ఈ వాక్యాల్ని సమర్థించి అంటే దాన్ని బాగా అర్థం చేయించి, సమన్వయించి, పోనీ సమర్థించి కాదు, ఎవరి సమర్థన అవసరం లేదు వేదాలకి, అవి నిత్య సమర్థాలవి. సమన్వయించి, దాన్ని సమన్వయం చేసి మన భాషలోనో మన విధానంలోనో దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని సమన్వయము అంటారు. లేదా పరస్పర వాక్యాలకి సమన్వయం. ఆ వాక్యం వేరేలాగా ఉందే, ఈ వాక్యం వేరేలాగా ఉందే, అక్కడ ఇంకో రకంగా చెప్పారే, ఇక్కడ ఇంకో రకంగా చెప్పారే అంటే వీటన్నిటి అర్థము ఒకటే. ఆ సందర్భము, ఆ అర్థం చేయించే విధానం వేరే, అందువల్ల అలా చెప్పారు అనే ఈ సమన్వయాన్ని చూపించటం, దాన్ని వాక్యార్థము అంటారు. ఆ వాక్యార్థంలో ఆ వాక్యం అది. దీనికే ఈ శ్లోకము వ్యాఖ్యానము అనుకోండి. అంత ఈ భావాన్నే మనసులో పెట్టుకుని వశిష్ఠులు వారు చెప్పారు, దాన్ని వాల్మీకి వారు రచించారు. ఇది బృహదారణ్యకంలోది. ఆ బృహదారణ్యకంలో 4వ బ్రాహ్మణంలో 13వ మంత్రంగా దీన్ని చెప్పారు. శుద్ధం హి చేతనం నిత్యం నోదేతి నచశామ్యతి స్థావరే జంగమే వ్యోమ్ని శైలేగ్నౌ పవనే స్థితం. స్వాభావికంగా చైతన్యము శుద్ధము నిత్యమైనది. చైతన్యం అది శుద్ధము నిత్యం, అది ఎప్పటికీ కూడా. అందువల్ల శామ్యతి ఇవ అన్నారు. అది శాంతించినట్టుగా, క్షీణించినట్టుగా, క్షీణించింది కాదు, క్షీణించినట్టుగా. నువ్వు అనుకుంటే క్షీణించినట్ట కాదే, దాని స్థితి ఎప్పటికీ కూడా శాశ్వతము, నిత్యము, శుద్ధము. దీనికి క్షయము కానీ ఉత్పత్తి కానీ లేదు. ఏది క్షయించదో అది ఉద్భవించదు, ఏది ఉద్భవించలేదో అది క్షీణించదు. ఇది సిద్ధాంతం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అందువల్ల దానికి క్షయం కానీ ఉత్పత్తి కానీ లేదు. ఇది స్థావర జంగమాదులయందు ఆకాశము, శైలము అంటే పర్వతము, అగ్ని, వాయువు మొదలైన పదార్థాలన్నిటిలోనూ ప్రకాశిస్తూ ఉన్నది. అన్నిటినీ ప్రకాశింపచేసేది, అన్నిట్లో ప్రకాశిస్తున్నది కూడా అదే ఆ చైతన్యమే, ఆత్మ చైతన్యమే. అవినాశీవా అరే అయమాత్మ అనుచ్ఛిత్తి ధర్మ. ఇది 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 14వ మంత్రం. ఇప్పుడు చెప్పుకున్న మంత్రం తరువాతి మంత్రం ఇది బృహదారణ్యకంలో. అవినాశీ, ఎవరు? ఆత్మ అవినాశి, దానికి వినాశం అనేది లేదు. నిరంతరంగా ఆ భావన చేస్తూ ఉండాలి. ఆత్మ అవినాశి, ఆత్మ అవినాశి అని అనుకుంటూ ఉండాలి. దానికి వినాశం అనేది లేదు. వినాశం అస్య న విద్యతే, వినాశ అస్య న విద్యతే, అది మనసులో అనుకుంటూ ఉండాలి. ఇవన్నీ మహావాక్యాలు. ఆయా రోజు ఏ ఏ భావనలు కలుగుతాయో ఆ భావనని నిరంతరంగా ఎక్కువసేపు చేస్తే అది మనకు ఒక సంస్కారాన్ని కలిగిస్తుంది. అందువల్ల అవినాశీ వా అరే అయమాత్మ అనుచ్ఛిత్తి ధర్మ. అనుచ్ఛిత్తి ధర్మ, దీనికి ఉచ్ఛేదం అనేది లేదు. చిత్తి అంటే విరిగిపోవటం, ముక్కలు ముక్కలైపోవటం, అటువంటిది లేదు. ఇది అక్షయము, అఖండము ఆత్మ అని బృహదారణ్యకం చెప్పిన మాట. దాన్ని ఇక్కడ శుద్ధం హి చేతనం నిత్యం అని చెప్పారు. కేవలం వాత సంరోధాత్ యదా స్పంద ప్రశామ్యతి మృత ఇత్యుచ్యతే దేహ తదాసౌ జడనామక. వాయువు నిరోధించబడగా, నాడీ స్పందనం ఆగిపోయినప్పుడు కేవలం జడదేహం, అది గుర్తుపెట్టుకోండి, బాగా వినండి, జడదేహం దానికి మృతి చెందినది అని చెప్పబడుతోంది. శరీరం మృతి చెందింది అని చెప్పబడుతుంది. శరీరంలో చైతన్యం లేదు. మృతి చెందింది ఎవరు? శరీరం, ఆత్మ కాదు. అందువల్ల జడదేహం మృతి చెందింది అని చెప్పబడుతోంది. మరణం అనేది శరీరం యొక్క ధర్మమే కానీ ఆత్మధర్మం కాదు. ఆత్మకి మరణం కాదు, ఆత్మకి మరణం లేదు. దీంతోనే ప్రారంభం భగవద్గీత. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే. అశోచ్యాన్, ఏది ఏ విషయం మనస్సులో పెట్టుకుని నువ్వు ఏడుస్తున్నావో అది అసలు అవసరమే లేదు, ఆ ఏడుపే అవసరం లేదు అనే దాంతో ప్రారంభం భగవద్గీత. అది అంత ముఖ్యమైనది. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఎంత మంచి మాట అది. అవ్యక్తం అంటే కనిపించకుండా ఉన్నారు మనకి. ఏం తెలుసు? పిల్లలు, మనవాళ్ళు, ఇదంతా తెలుసా మనకి? అవ్యక్తంగా ఉన్నారు.
ఇవి ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారు? లేదు, అవ్యక్తంగా ఉన్నారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాన్ని, మధ్యలో వచ్చారు, కనిపించారు. ఓహో, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అంటున్నారు. వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేవ. మళ్ళీ అందరూ కూడా అవ్యక్త స్థితికే వెళ్ళిపోతున్నారు. తత్రకా పరిదేవన. ఎంత మంచి మాట, ఎంత సులభంగా చెప్పారు అని. అది కష్టం అనుకోండి, అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే ఆ దుఃఖము కష్టము రాకుండా ఉంటుంది. అది మరణం అనేది శరీర ధర్మం, అది ఆత్మధర్మం కాదు. అది అందువల్ల దాన్ని నిరంతరంగా గుర్తు చేసుకోవాలి. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అక్కడ ఏడవాల్సిన పని ఏముంది? ఏడ్చేదేముంది అక్కడ అని అడిగారు. తస్మిన్ దేహే శవీభూతే వాతే చ అనిలతాం గతే చేతనం వాసనాముక్తం స్వాత్మతత్వే అవతిష్ఠతి. శరీరము కళేబరంగా మారి, దాన్ని కళేబరం అని ఎప్పుడు అంటారు? చైతన్యం పోయిన తర్వాత కళేబరం అంటారు. అప్పటి వరకు శరీరం అది. శవం అంటే ఏమిటి తెలుసా అర్థం? మనం అది ఏదో పదం, ఒక అమంగళకరమైన పదం అనుకుంటాం కదా. గచ్చతీతి శవ, వెళ్ళేది కాబట్టి శవం అని పేరు పెట్టారు దానికి. ఇదేం సంస్కృతం అండి? ఆ శవ అనే దానిలో ఆ మూలధాతు ఉంది, దానికి గముల అర్థం, గచ్చత్యర్థం, పోయేది అని, నడిచేది. అదే నడుస్తుందా? పడి ఉంది. ఇది విచిత్రం అండి. ఇది ఉన్నప్పుడు శరీరం అన్నారు దాన్ని, అంటే జీర్ణించేది కాబట్టి శరీరం అని. శీర్ణ గుణం ఉంది కాబట్టి శరీరం అనే పేరు వచ్చింది. పోయినప్పుడేమో శవం అంటారా? ఇదేమిటండి న్యాయం ఇది? అయితే అసలైతే మనం బతికున్నప్పుడు శవం అనాలి, పోయిన తర్వాత శరీరం అనాలి. దాన్ని రివర్స్లో చెప్పారు. అంటే ఇక్కడ కూడా ఒక పదాల్లో కూడా ఒక ఆత్మతత్వం ఉంది, ఆధ్యాత్మిక భావన, దాన్ని భావన చేయాలి. పోయేదంటే దాని తర్వాత పట్టుకుపోతారు కదా, ఎక్కువసేపు ఎవరు పెట్టరు కదా. అలా కూడా గచ్చతి అని అర్థం పెట్టారనుకోండి. నడిచేది, పోయేది, దానికి కళేబరం అనే పేరు. అది కళేబరమైంది అంటారు. ఆ కళేబరంగా మారి ప్రాణవాయువు స్వప్రకృతి అయిన మహావాయువులో కలిసిపోయినా కూడా, ఆ ప్రాణవాయువు ఉందే అది ఆకాశంలో కలిసిపోయింది అంటారు కదా. మన తెలుగులో కూడా అన్ని భాషల్లోనూ వాడతారు. ఎక్కడ అంటే మహాగాలిలో కలిసిపోయింది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆ ఆకాశవాయువులో, మహావాయువులో ప్రాణవాయువు పోయి కలిసినా కూడా జీవ చైతన్యము వాసనలతో కలిసి ఆత్మతత్వంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ వాసనా ముక్తం అన్నారు, కానీ దానికి అర్థం మాత్రం సహవాసనాభి అని చెప్పారు. అది విశేషం. ఆ వ్యాఖ్యానం లేకపోతే మనం పప్పులో కాలేస్తాం. అందుకనే వాసనలతో కలిసి ఆత్మతత్వంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే మళ్ళీ పుడతాడు జీవుడు. వాసన లేకపోతే మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. అలా ఉన్నవాడి స్థితే మనం ఇప్పుడు చెప్పుకునేది. అది ముక్తుడైన వాడు, ఆ నిర్మోహుడు, వాడి కథ కాదు కదా, సామాన్యుల గురించే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ వాసనలతో కలిసి ఆత్మతత్వంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ వాసనాముక్తుడైతే, వాసనాముక్తుడికి ఇంకేమిటి, ముక్తియే, అంతే. వాసనాముక్తుడే ముక్తుడు. అక్కడ ఛాందోగ్యంలో ఒక వాక్యాన్ని గుర్తు చేశారు. అథాస్య అస్య సౌమ్య పురుషస్య ప్రయతో వాంగ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం. ఇది క్రమం. అలా ఒకటి పోయి ఇంకొక దానిలో, ఇంకొకటి పోయి ఇంకొక దానిలో, అలా లయమయ్యి వాంగ్ మనసి, వాడి విడిచిపెట్టిన వాడి ఆ శరీరం ఉందే, వాక్కుందే, అది మనస్సులో. మనః ప్రాణే, మనస్సు పోయి ప్రాణంలో. ప్రాణః తేజసి, ఈ ప్రాణం పోయి తేజస్సులో. ఈ తేజస్సు పోయి పరస్యాం దేవతాయాం. అప్పుడు వాడు ఇంకెవరికి కనిపించడు. ఆ పరదేవతలో అంటే వాసనలు ఉన్నాయి, చైతన్యం ఉంది. ఆ వాసనలు ఎక్కువగా ఉంటే వాడు ఆ వాసనలు ఎక్కువగా ఉన్న జన్మని తర్వాత తీసుకుంటాడు. కొన్నే తక్కువగా ఉంటే ఆ కొన్నే ఉన్నతి తీసుకుంటాడు. అసలే లేకపోతే ముక్తుడవుతాడు. అలా వాడు పరస్యాం దేవతాయాం ఉంటాడు వాడు. అందుకనే కనిపించడు మనకి. శరీరాన్ని విడిచిపెట్టిపోయిన వాడు కనిపించకపోవటానికి కారణం ఇదే అని ఛాందోగ్యంలో చెప్పారు. అథ యదా అస్య వాంగ్మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణస్తేజసి తేజః పరస్యాం దేవతాయాం. ఇది 6వ ప్రపాఠకంలో 5వ అధ్యాయంలో 2వ మంత్రం. జీవ ఇత్యుచ్యతే తస్య నామాణోర్వాసనావతః
తత్రైవాస్తే సచ శవాగారే గగనకే యథ. మరణం తరువాత జీవుడు స్వాత్మతత్వంలో ఉండేటట్టు అయితే ఆ జీవుడు ముక్తుడు కనుక బ్రహ్మే అయి ఉండాలి కదా. ఇక్కడ ఏమన్నారు అంటే స్వాత్మతత్వంలో ఉంటారు అని కదా చెప్పారు. ఆ జీవుడు స్వాత్మతత్వంలో ఉంటే ఇంక ఇబ్బంది ఏముంది, వాడు బ్రహ్మే అయి ఉండాలి కదా. మరి మీరేమో ఇలా జీవుడు అని అనలేం కదా, ఎందుకు ఇలా జీవుడు అంటున్నారు అంటే దానికి చెప్తున్నారు. సూక్ష్మమైన ఈ చైతన్యము పునర్జన్మకు కారణాలైన బీజవాసనలతో కలిసి ఉండటం వల్ల జీవుడని పిలువబడుతోంది. బీజవాసనలవి అంటే మళ్ళీ పునర్జన్మకి కావలసిన బీజవాసనలు. అంటే విత్తనాలు ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ మొలకలు వస్తాయి. విత్తనమే పోతే మొలకలు లేవు. అలా ఆ బీజవాసనలు ఉన్నాయి కాబట్టి వాడిని జీవుడు అని పిలుస్తున్నారు. అవి మనలో బీజరూపంగా ఉంటాయి, అవి కనిపించవు. అవి మొత్తం కంప్యూటర్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసి ఒక చిన్న సిమ్ కార్డులో పెట్టుకున్నట్టుగా పెట్టేసాం. అది సిమ్ కార్డు కూడా అవసరం లేదు. ఇప్పుడు క్లౌడ్ అని వచ్చింది, విన్నారు కదా, క్లౌడ్లో పెట్టేస్తారు. అది ఎవరికి కనిపిస్తుంది? వీడికి మాత్రమే తెలుసు. దానికి ఏదో ఒకటి పెట్టుకుని ఉంటాడు, పాస్వర్డ్ ఏదో పెట్టాడు, అది తెలిసిన వాడికే తెలుసు. అలా అంత అతి సూక్ష్మంగా ఉంటాయి వాడి మనస్సులో ఈ వాసనలు. అవి మళ్ళీ జన్మకి కారణమవుతాయి. అట్లా దాగి ఉన్నట్టుగా వీడిలో కూడా దాగి ఉంటాయి. ఇది సాలీడు పురుగు, దాన్ని ఊర్ణనాభి అంటారు సంస్కృతంలో. దానికి వేదాంతంలో చాలా గొప్ప స్థానం ఉంది. అది ఎట్లాగైతే యథోర్ణనాభి విసృజితే గృహతే విసృజితే చ, అది ఎట్లాగైతే అది విడిచిపెట్టి మళ్ళీ తీసుకుంటుందో అలా అని చెప్పారు. అది వచ్చింది మంచిదేమో కార్యసిద్ధి కోసం అన్నట్టుగా. ఆ జీవుడని పిలువబడుతున్నాడు అప్పుడు ఆ సమయంలో. ఆ చైతన్యాన్ని జీవుడు అని పిలుస్తున్నాం. ఎందుకంటే బీజవాసనలు ఉన్నాయి కాబట్టి ఆ చైతన్యంలో. అది శుద్ధం కాదు, అది మలినం. ఆ చైతన్యం మలినం, అందులో ఈ బీజవాసనలు ఉన్నాయి కాబట్టి అది కలుషం. అది గంగే, అందులో ఏదైనా కలుషం కలిసిందనుకోండి, ఇది కలుషితమైన గంగాజలం అంటారు కదా. దాని తర్వాత వడగట్టి కాచుకుని శుద్ధం చేసి అలా చైతన్యమే ఇది. చైతన్యంలో బీజవాసనలు ఉన్నాయి కాబట్టి జీవుడు అని పిలుస్తున్నాం. జీవుడు అనేది వేరు పదార్థం కాకపోయినా కూడా దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాసనా బలం వల్ల కళేబరం ఉన్న ఆకాశ స్థానంలోనే, ఎక్కడైతే ఆ కళేబరం ఉందో అక్కడే ఆ స్థానంలోనే, మళ్ళీ ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇది యోగ వాసిష్టంలో ఒక విశేషమైన ఉపదేశం. ఇది తక్కిన గ్రంథాల్లో దీన్ని అంతగా పట్టించుకోరు, ఇక్కడ మాత్రం చాలా మాటిమాటికి దాన్ని ఒత్తి చెప్తూ ఉంటారు. పరలోకానికి వెళ్ళటం అనేది వాస్తవం కాదు, కానీ తాను ఉన్న చోటే తాను పరలోకానికి వెళ్ళినట్టుగా జీవుడు భ్రమిస్తాడు, భావించుకుంటాడు. ఈ మాట ఎందుకు చెప్పారంటే మళ్ళీ కథని గుర్తు చేయటం. అక్కడ ఆ పద్మజీవుడి శరీరం పడి ఉంది కదా, అక్కడే ఆ పద్ముడు ఇవన్నీ కల్పించుకున్నాడు అని చెప్పటం, అది గుర్తు చేయటం. అందుకనే అది ఆ మాట చెప్పారు. ఆ జీవుడు ఆ స్థానంలోనే, అది ఒక ఆకాశం, ఆ జీవాకాశ స్థానం. అది దానికేం పెద్ద చోటేం అవసరం లేదు, ఇంత సూక్ష్మమైంది. అక్కడే ఉంటూ వాడు అట్లా భావన చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పారు. తతోసౌ ప్రేతశబ్దేన ప్రోచ్యతే వ్యవహారిభిః చేతనం వాసనామిశ్రం ఆమోదానిలవత్ స్థితం. ఇది కూడా చాలా సులభంగా అర్థం చేయించేందుకు చెప్పిన ఒక గొప్ప విషయం. మరణం తరువాత ఈ జీవుడినే వ్యవహారజ్ఞులు ప్రేత శబ్దంతో పిలుస్తున్నారు. వ్యవహారజ్ఞులు, వ్యవహారం కోసమే ఆ పేరు. ప్రేత అనే పేరు వ్యవహారం కోసమే. ఆ వ్యవహారం కోసం అంటే మనకి తెలియాలి కదా, ఇది ఈ శబ్దం ఇది అంటే. మొత్తం అంతా తిండి అంటే ఏమిటి తిండి? అన్నము, చారు, పప్పు, ఇవన్నీ వేరే వేరేగా పెట్టాం కదా. ఆ వ్యవహారం కోసం శబ్దాలు. అలాగే ఒక వ్యవహారం కోసం ప్రేత అనే శబ్దంతో వీడిని పిలుస్తున్నారు, ఈ జీవుణ్ణి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత వాస్తవానికి సూక్ష్మమైన పుష్పరేణువులో ఉన్న సుగంధము వాయువునందు కలిసిపోయినట్లుగా, అది ఎక్కడ ఉంది ఆ వాసన? నాకు తెలుసు ఇది పుష్పంలో ఉన్నది అని, కానీ ఆ వాసనని మోసుకుపోయే గాలి కూడా ఆ వాసన వస్తుంది. గాలిలో లేదే ఆ వాసన, ఆ వాసన ఉన్నది ఆ పుష్పంలో. అలాగే ఆ పుష్పరేణువులో ఉన్న గంధం ఎలాగైతే వాయువులో ఉంది అన్నట్టుగా కనిపిస్తోందో, చైతన్యం కూడా జీవుడి వాసనలతో కలిసి ఉంటుంది. దానిలో ఏం లేవు వాసనలు చైతన్యంలో, కానీ ఈ జీవుడి వాసనలు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి, దాంట్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి.
అది అక్కడ జరిగేది. ఇదం దృశ్యం పరిత్యజ్య యదాస్తే దర్శనాంతరే సస్వప్న ఇవ సంకల్ప ఇవ నానాకృతిస్తదా. జీవుడు ఈ దేహాన్ని చూడటం విడిచిపెట్టి దేహాంతరాలను చూసేటప్పుడు ఈ దేహం అయిపోయింది, ఇంకా వాడికి దీంతో రుణం అయిపోయింది. అప్పుడు దేహాంతరాలని చూస్తాడు వాడు, ఇంకా వేరే ఇల్లు చూసుకుంటాడు వాడు. అయిపోయిందండి ఈ ఇల్లు ఖాళీ చేయమన్నారు అని వేరే ఇల్లు చూస్తాడే. అలా అసలు ఈ ఏరియా వైపు కూడా రాడు వాడు. ఇంకా అయిపోయింది, దీంతో బంధం అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయామండి, దూరంగా ఉన్నాం ఇప్పుడు అని ఆ దూరంగా ఉన్నట్టుగా వీడు దేహాంతరాల్ని చూస్తూ ఉంటాడు. దేహాంతరాల్ని చూసేటప్పుడు అతడు తన వాసనలకు అనురూపమైన పరలోకాన్ని, అన్ని లోకాలు వీడికి కనిపించవు, తన వాసనలకు అనుకూలమైన, వీడు ఏ కర్మలు చేశాడో, ఏ పుణ్యాలు ఏ పాపాలు చేశాడో దానికి అనురూపమైన పరలోకాన్నే చూస్తాడు వాడు. అన్నీ కనిపించవు వాడికి. ఇప్పుడు ఏదో సూక్ష్మంగా అయిపోయాడు కదా అని వాడికి అన్నీ కనిపించవు. సూక్ష్మమైనా మళ్ళీ వాడికి వ్యవహారము అంత తప్పదు, అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టుగానే అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏవేవో అవి పరలోకాన్ని, అక్కడి భోగాలను అనుభవిస్తాడు, చూస్తాడు. స్వప్నంలోనూ సంకల్పంలోనూ తనను తాను చూసుకున్నట్టుగా జీవుడు ఇతర లోకాల్ని చూస్తాడు. ఇది ఒక మంచి విషయం, మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎంతకాలం పడుతుంది అక్కడికి వెళ్ళటానికి అంటే 8 రోజుల్లో ఈ కథ అంతా జరిగిపోలేదా? అలాగే స్వప్నంలో ఈ కథ అంతా జరిగిపోవట్లేదా? ఎంతో పెద్ద కథ, పుట్టటము చదవటం అన్నీ అయిపోతాయి స్వప్నంలో. వచ్చిందే ఒక అర్ధగంట కళ, అది అర్ధగంటలో జన్మలే గడిచిపోతాయి. మరి అలా స్వప్నంలో తనని తాను చూసుకుంటున్నాడు కదా, సంకల్పంలో కూడా తనని తాను చూసుకుంటున్నాడు కదా. ఈ ఇంట్లో నేను ఉంటాను, కట్టిన తర్వాత ఈ కారులో నేను తిరుగుతాను అని తనని తాను సంకల్పంలో అనుకుంటున్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా అక్కడే ఉంటూ, అదే ఆకాశంలో ఆ స్థానంలోనే ఉంటూ, వేరే ఇతర స్థానం అనేది లేదు. ఈ యోగ వాసిష్టం అద్వైత సిద్ధాంతంలో వేరే ఇతర స్థానాలు రావటాలు పోవటాలు అనే ప్రశ్న లేదు. ఉన్నది ఒకటే, అది అంతే ఉంది, అది ఎంతైనా పెద్దగా ఉంది. అణోరణీయాన్ మహతో మహీయాన్. దాన్ని ఎంతైనా పెద్దగా అనుకో, దాన్ని ఎంతైనా చిన్నగా అనుకో. దానికన్నా అల్పమైనది లేదు, అల్పం అంటే అణువైంది లేదు, దానికన్నా గొప్పది లేదు ప్రపంచంలో. అది దాని స్థితి. అది అణోరణీయాన్ మహతోమి. ఈ రెండు సాధ్యమే కావు. చిన్నదైతే చిన్నదని చెప్పాలి, పెద్దదైతే పెద్దదని చెప్పాలి. వేదం అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆత్మ కాబట్టి సాధ్యమైంది, వేరే దేనికి సాధ్యమయ్యే పని కాదు ఇది. ఇది అణువు కన్నా అణువైంది, మహత్తు కన్నా మహత్తు ఎట్లా అవుతుంది? సాధ్యమే లేదు, ఇంపాసిబుల్. అది మన మాటల్లో చెప్పుకుంటే సాధ్యం లేదు. అది సాధ్యం కానట్టుగా కనిపించేదే ఆత్మమాయ, అదే ఆత్మతత్వం. అంతే. అణువు అది, అణువు అంటే అణువు కన్నా అణువు అది. మహత్తు పెద్ద కొండ అంటే ఆ పెద్ద కొండ కన్నా పెద్దది అది. ఆకాశం పెద్ద కొండ, ఆకాశం కన్నా పెద్దది అది. అది ఆత్మతత్వం. అది దాన్ని భావన చేయాలి. స్వప్నంలో చూసుకున్నట్టుగా వాడక్కడ పరలోకాలని చూస్తాడు. స్వప్నంలో ఏమి నిజంగా ఉన్నాయా? అలాగే అక్కడ కూడా వాడు మళ్ళీ ఆ లోకాల్ని, ఆ అనుభవాల్ని అనుభవిస్తాడు. తస్మిన్నేవ ప్రదేశేంతః పూర్వవత్ స్మృతిమాన్ భవేత్ తదైవ మృతిమూర్ఛాంతే పశ్యత్యన్య శరీరకం. అక్కడ మళ్ళీ పూర్వంలాగానే జన్మస్మృతిని పొంది, అక్కడ వాడికి జన్మస్మృతి వస్తుంది. పూర్వంలో చేసిన ఆ కర్మలు అవన్నీ ఆ జన్మస్మృతి కలిగి వాడికి మరణమూర్ఛను అనుభవించి, మళ్ళీ అక్కడ జన్మస్మృతి అంటే మళ్ళీ పుట్టడం అని, స్మృతి కలగటం, పుట్టడం, పుట్టిన తర్వాత మళ్ళీ మరణమూర్ఛను అనుభవించి, ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఎక్కడ ఉన్నాడే ఆదిజీవుడు, ఆయన కలలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. లేదా మనమే మళ్ళీ కలగని, మళ్ళీ పుట్టి, మళ్ళీ ఇవన్నీ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ చక్రం ఇట్లా తిరుగుతుంది, ఈ చక్రం. అక్కడ మళ్ళీ మరణమూర్ఛను అనుభవించి ఇంకొక శరీరాన్ని పొందినట్లుగా భావించుకుంటూ ఉన్నాడు. ఇంకొక శరీరాన్ని మళ్ళీ పొందుతూ ఉన్నాడు. పోని ఆత్మన్యస్తి ఘటాపుష్టం అన్యస్య వ్యోమ కేవలం ఆకాశభూతలే సాకం సాకాశ శశివాసరం. యా ఆ చిన్న ప్రదేశంలో, అంటే ఆ మరణ ప్రదేశంలో, మీరు అన్నారే ఆకాశ ప్రదేశంలోనే ఇవన్నీ అని, అక్కడ వేరొక దేహాన్ని కల్పించుకోవటం అది అసంభవం. అది అక్కడే ఇంకొక దేహం ఎట్లా వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా పూర్వం చెప్పుకున్నాము, మళ్ళీ దాన్ని వివరంగా చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను. అక్కడే ఎలా మళ్ళీ ప్రపంచము, తన జగత్తు, తన కుటుంబం, తన పరివారం, తన దేహం, ఇవన్నీ ఎలా సృష్టి అవుతాయి? పోనీ సృష్టి అయ్యాయి అనుకుందాం, ఏదో అలా అయిందండి చమత్కారంగా అని అనుకుందాం. ఎందుకంటే అన్ని విషయాలు ఆ సిమ్ కార్డులో ఉన్నట్టుగా అనుకుందాం, పోనీ ఉన్నాయి అనుకుందాం. కానీ ఈ పరలోక గమనం అంటే ఇది చాలా దూర గమనం. ఇది
ఇన్నిన్ని కొలతలు చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్తే బ్రహ్మలోకం అంత దూరం, అక్కడి నుంచి శివలోకం అంత దూరం, అక్కడి నుంచి విష్ణులోకం అంత దూరం, ఆ పైన వైకుంఠము, ఆ పైన గోలోకము, అలా ఆ పైన మణిద్వీప, ఇలా ఇటువంటి వర్ణనలు పురాణాల్లో ఉన్నాయి కదా. ఇన్నిన్ని లక్షల కోట్ల యోజనాల దూరం, ఆ దూరం ఆ చిన్న ప్రదేశంలో ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడే కూర్చొని సైకిల్ తొక్కుతూ ఉంటే అది కదలని సైకిల్ అయితే బెంగళూరుకి వెళ్ళి చేరుతామా మనం? లేదు కదా. వెళ్ళేది అయి ఉండాలి. అంటే దూర గమనానికి ఒక స్థలం అనేది అవసరంగా ఉంది. మరి మీరేమో ఉన్న చోటే ఆ ఆకాశంలోనే ఆ మనస్సులోనే అన్నీ జరుగుతాయని చెప్తారే, ఎలా సాధ్యము అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం ఆకాశము, పృథివీ లేదా విశ్వమంతా కూడా మరణించిన వాడి ఆత్మయందు. ఇది చాలా ముఖ్యమైనది. ఎక్కడ దాగి ఉంది ఇదంతా అంటే ఆ మరణించిన వాడి ఆత్మయందు. ఆకాశంలో మేఘ సమూహంలాగా, మేఘాలని చూసి మేఘమే ఆకాశము అని అనుకుంటాం మనం. మేఘాలు ఎక్కడున్నాయి? ఇక్కడే మన కొండంత ఎత్తు. ఇక్కడ వెళ్తే వర్ష ఋతువులో అయితే కనుక చాముండి కొండ మీద మేఘాలు తగులుతాయి మనకి. ఇంకా కొద్దిగా పెద్ద కొండకి వెళ్తే మన కింద మేఘాలు ఉంటాయి. కానీ కింద నుంచి చూసేవాడు మాత్రం, ఈ చిన్నపిల్లవాడు, ఈ మేఘాలే ఆకాశం అనుకుంటాడు. మేఘాలు ఎంత ఆకాశంలో? ఇవి చాలా అల్పమైనవి. కానీ మేఘాలే ఆకాశంలాగా కనిపించినట్టుగా పూర్తిగా కమ్ముకొని, అలాగే వీడిలో అవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఆ దూరాలు కానీ, ఆ విషయాలు కానీ, ఆ లోకాలు కానీ వీడి ఆత్మలో దాగి ఉన్నాయి. ఇతరులు దానిని చూడలేరు, ఇతరులకు అది కనిపించేది కాదు. వారు కేవలం గృహాకాశాన్నే చూస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇదే ఆత్మమాయ, అది ఆత్మశక్తి. అది దాన్ని ఏమని చెప్తాను దాని గురించి? ఆత్మమాయ. అది అటువంటి ఆ మాయ వల్లే ఇది జరుగుతోంది. ఆకాశంలో మేఘాలలాగా అది చాలా ఒక భాగం అంతే. మేఘాలే ఆకాశం కాదు. అలాగే వీళ్ళలో ఉన్న ఈ పరలోకాలు, ఈ బంధుమిత్రాదులు, ఈ శరీరాలు, ఇవన్నీ కూడా వీళ్ళలో ఒక భాగం. ఆ భాగంతోనే వీడి ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు, దాంట్లో ఉండిపోతున్నాడు. భవంతి షడ్విధా ప్రేతా తేషాం భేదమిమం శృణు సామాన్య పాపినో మధ్య పాపిన స్థూల పాపిన సామాన్యధర్మ మధ్యమధర్మ చోత్తమధర్మవాన్ ఏతేషాం కస్యచిత్ భేద ద్వౌ త్రయోప్యథ కస్యచిత్. ఇది ఋషివాక్కు అనేది ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తుంది. మార్పులు చేసేది కాదు ఇది. యోగ వాసిష్ఠాన్ని మార్చలేం. ఎందుకని అంటే ఏవైనా మనకి తప్పుల్లాగా, మన ఛందశాస్త్ర రీత్యా, మన వ్యాకరణ శాస్త్రరీత్యా ఏవైనా తప్పుల్లాగా కనిపించినా కూడా అది మన తప్పు, అది వాళ్ళ తప్పు కాదు. అది అలా కనిపించడం మన తప్పు. మనం ఏం చేస్తాం? మనం అట్లా చదువుకున్నాం, మనకు పూర్తిగా తెలియలేదు. అది మన పొరపాటు కానీ వాళ్ళ పొరపాటు కాదు. అందువల్ల దీన్ని మార్చడానికి వీల్లేదు. ఇక్కడ ఒక అక్షరం పెరిగింది, చూసారా మీరు చదివేప్పుడు కూడా? సామాన్య ధర్మ, మధ్యమ ధర్మ. మధ్యధర్మ అనాలి, మధ్యధర్మ అనకూడదు, అర్థం పాడైపోతుంది. అందుకని ఏం చేశారు? మధ్యమ ధర్మ అనే ప్రయోగించారు. దాన్ని మళ్ళీ మార్చలా వాళ్ళు. ఆ ఆర్షత్వాత్ సాధు అంతే. అది ఋషివాక్యం కాబట్టి సాధు అంతే, దాన్ని ఇంకెవరు ఏం మాట్లాడటానికి లేదు. అలాగే మనకి విష్ణు సహస్రనామంలో కూడా ఒక అధికాక్షరం కనిపిస్తుంది. మనుష్య కాదు, అపరాజిత అనే అపరాజిత సర్వసహో నియంత నియమోయమ. అపరాజిత సర్వసహ 8 అక్షరాలు రావాల్సిన చోట 9 అక్షరాలు ప్రయోగించారు. హర్షత్వాత్ సాధు అది అంతే, అలా చదవాల్సిందే. ఇది ఒక అక్షరం పెరిగిపోయిందని పరాజిత సర్వసహ అని చదివితే మొత్తం మునిగిపోతుంది, కొంప కొల్లేరైపోతుంది అంటారే అట్లా. అందుకనే అది ఋషులు అట్లా చెప్పారు, అట్లా చదవాలంతే. ఋషివాక్ అది అసత్యం అయ్యేది కాదు. అది ప్రపంచం తల్లకిందులైనా కూడా ఋషివాక్యం అసత్యం కాదు, అది అలాగే ఉంటుంది. అంటే వేద సమానం అది, గురువాక్యము ఋషివాక్యం అటువంటిదే. అది చూపించేందుకోసమే అలాగే పెట్టారు ఆ శ్లోకాన్ని. అది గుర్తు చేయటం మంచిది అని అందుకనే చెప్పాను. సామాన్య ధర్మ, మధ్యమ ధర్మ. జీవుడి గతి భేదాన్ని చెప్పేందుకోసం ప్రేత భేదాన్ని ఇక్కడ చెబుతున్నారు. గతి భేదం ఉంటుంది అంటే అక్కడే ఆ ఆకాశంలోనే, ఆ కళేబర ఆకాశ స్థానంలోనే వాడు భావించినా కూడా, అందరికీ ఇదే స్థితి అయినా కూడా వారి వారి కర్మల్ని బట్టి ఆ ప్రేత స్థితి వాడికి పేర్లు మారుతాయి. పేర్లు మాత్రమే మారటం కాదు, దాంతో గతి కూడా మారుతుంది.
గతి ఎలా మారుతుంది అంటే పేర్లు చెప్పాలి. కాబట్టి ఆ ప్రేత విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రేతాలు అంటే ప్రేతం అని పిలుస్తాం కదా, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు. ప్రారంభంలో చెప్పుకున్నాం, ప్రేత అనే పదం విని ఏం భయపడద్దు, అది భయపడేదేమి కాదు అని. వేదాంతంలో అవన్నీ సహజం. ప్రేతాలు 6 విధాలుగా ఉన్నాయి, 6 విధాలుగా చెప్తున్నారు. వాటిలో గల తేడాలను చెప్తాను నీకు, విను అని ప్రారంభించి చెప్తూ ఉన్నారు. సామాన్య పాపి, మధ్యపాపి మధ్యమ పాపి, స్థూల పాపి, సామాన్య ధర్మి, మధ్యమ ధర్మి, ఉత్తమ ధర్మి, ఇలా 6 విధాలుగా. అంటే పాపాలు చేసేవాళ్ళు సామాన్య పాపులు, మధ్యమ పాపులు వాళ్ళు ఉత్తమ పాపులు. ఉత్తమ పాపులు అంటే ఎక్కువగా చేసేవాడు. స్థూల పాపులు, ఉత్తమ పాపులు ఉంటారు కదా, అందుకని స్థూల పాపి అన్న. పాపం చేసేవాడు ఉత్తమ పాపి అంటే ఎట్లా అండి? వాడు ఉత్తమ పాపాలు చేస్తూ ఉంటాడు. రెండిటికి పరస్పర విరుద్ధం అది. ఉత్తమమైన పాపాలు మధ్యమమైన పాపాలు అని లేవు, పాపం పాపమే. కాబట్టి స్థూల పాపి అని పేరు పెట్టారు వాడికి, స్థూల పాపి. ఇక సామాన్య ధర్మి, చాలా చమత్కారం ఆయన, మంచి కవిత్వం అయింది. మధ్యమ ధర్మి, ఉత్తమ ధర్మి అని ఈ 6 విధాలు. వీరిలోనే ఇంకా 2-3 విధాలు ఉన్నాయి. దాని ప్రసక్తి ఇక్కడ మనకి చెప్పలేదు వారు. ఈ 6గురిని తెలుసుకుంటే అవి కూడా తెలిసినట్టే. కశ్చిన్ మహాపాతకవాన్ వత్సరం స్మృతిమూర్ఛనం విమూఢోను భవత్యంతః పాషాణ హృదయోపమః తతః కాలేన సంబుద్ధ వాసనా జఠరోదితం అనుభూయ చిరం కాలం నారకం దుఃఖమక్షయం భుక్త్వా యోనిశతాన్యుచ్చైః దుఃఖాంతరం గతః కదాచిచ్ఛమమాయాతి సంసార స్వప్న సంభ్రమే. వీటిలో పెద్ద పాపం చేసిన వాడు పాషాణంలాగా జడుడై, ఏదో బాగా ఆకలిగా ఉంది, అక్కడ ఏదో పదార్థం ఉంది, ఎవరు లేరు, ఎవరినో అడగాలని చూసాము, ఆకలి తట్టుకోలేని స్థితి, ప్రాణాలు పోతాయేమో, అప్పుడు తీసి నోట్లో వేసుకున్నాడు. ఇది అన్యద్రవ్యమే. అన్యద్రవ్య అపహరణ అనేది పాపమే. కానీ ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుని వేసుకోవడంలో పెద్ద దోషం లేదు. వాడిని వచ్చి చూసి నువ్వు నా దొంగతనం చేసావని వాడికి శిక్ష కూడా లేదు అని చెప్పారు శాస్త్రం. ఇటువంటివి ఇది పాపంలాగా అనిపించినా కూడా పాపం కావు. చిన్న పాపాలు పెద్ద పాపాలు అని ప్రపంచంలో ఉన్నాయి. ఏదో పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి ఏదో తల్లిదండ్రులు ఏదో చెప్పారనుకోండి, ఒక తాయిలం వాడికి చూపించారనుకోండి, నువ్వు వెళ్ళొస్తే ఈరోజు ఎగ్జిబిషన్ తీసుకువెళ్తానన్నారు. ఆ రోజు తెలుసు వాడికి చాలా పని ఉంది ఆఫీస్లో, రాలేము అని. వాడు వెళ్ళొచ్చి మారం చేస్తాడు, నన్ను తీసుకెళ్తానన్నావు తీసుకెళ్ళలేదు. అది అబద్ధ దోషం కాదు, అది అసత్య దోషం కాదు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో తీసుకువెళ్తాడు, కానీ దాన్ని తీసుకెళ్తానని మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలి. ఆ సమయంలో అది పెద్ద అసత్య దోషం కాదు, ఎందుకంటే వాడిని చదువుకి ప్రేరేపించాడు కాబట్టి. ఇటువంటివి కొన్ని అది కామన్ సెన్స్, అది ఎవరు పెద్ద చెప్పాల్సిన పని లేదు. దాన్ని బట్టి తెలుసుకోవాలి మనం. అన్ని పాపాలని ఒకే రకంగా కట్టేస్తే ఎట్లా? రావణాసురుడి పాపము, విభీషణుడు అన్నగారిని తన్ని వచ్చిన పాపము, రెండు ఒకటే ఎట్లా అవుతాయి? కాదు. అన్నగారిని అవమానించడం పాపమే, విభీషణుడు కూడా పాపం కట్టుకుంది. ఆ సీతాపహరణ అనేది రావణాసురుడు చేసిన పాపం. ఈ రెండిట్లో ఏది పాపం? కామన్ సెన్స్ అది. వీడు ముందు సీతాపహరణం చేశాడు, తర్వాత భ్రాతృత్యాగం ఏం చేశాడు. ఈ రెండిట్లో ఏది పాపం అవుతుంది? అది పాపం అవుతుంది. విభీషణుడు చేసింది పాపం కాదు, ఎందుకంటే దుర్జనః పరిహర్తవ్యః మణినాభూషిత సర్ప. మణి ఉంది అని చెప్పి పాముని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? లేదు. అలాగే వాడు దుర్జనుడు కాబట్టి వాడిని విడిచిపెట్టాలి అని శాస్త్రం ఉంది, అందుకే విడిచేశాను అంటాడు విభీషణుడు. ఇది కామన్ సెన్స్. ఇది పాపంలో కూడా అటువంటివి ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఒకే పాపం చేసిన వాళ్ళు అవుతారా? వీటిలో పెద్ద పాపం చేసిన వాడు పాషాణంలాగా జడుడయ్యి సంవత్సర కాలం మరణమూర్ఛను అనుభవిస్తాడు. వాడికి సంవత్సరం ఉంటుంది మరణమూర్ఛ అంటే. అప్పటి వరకు వాడికి ఇంకా దేహం రాదు. ఎంత అవస్థ అది! అబ్బో, చాలా కష్టం అది. అంటే అందుకనే ఆ సంవత్సర క్రియలన్నీ కూడా చేయాలి అని. అప్పటి వరకు వాడికి ఏదో ఆహారం సప్లై అవుతూ ఉండాలి. ఏమో వాడు ఏం పాపం చేశాడో మనకు తెలియదు కదా. అందువల్ల జీవుడి ఉద్ధారం కోసం ఎవరు పాడవకూడదు కదా. మహాపాపి అయినా కూడా వాడు ఉద్ధరింపబడాలి. అందుకనే సంవత్సరీకాలు అంటారు. అంటే ఆ సంవత్సరం వచ్చేంతరు సంవత్సర విమోచనం అని కూడా అంటారు కొన్ని చోట్ల. సంవత్సరం అయిన తర్వాత వాడికి విమోచనం, ఆ జీవుడికి మరి శరీరం వచ్చిందో రాలేదో మొత్తానికి అప్పుడు విమోచనం కలుగుతుంది. అలా సంవత్సరం వరకు పాషాణంలాగా వాడికి వేరే శరీరం రాలా, వాడు అవస్థలు పడుతున్నాడు. అట్లా మళ్ళీ తగిన సమయంలో ప్రబుద్ధుడై వాసనా గర్భంలో నివసించి ఎంతో కాలం
నరకయాతనను అనుభవించి అప్పుడు నరకయాతన వాడికి. ఈ సంవత్సరం తరువాత సంవత్సరం వరకు ఇలాగే ఉండాలి. నా గతి ఏమిటి, నన్ను పట్టుకుపోండి. యమభటులు కూడా రారు. అంటే వచ్చే కష్టం ఏదో ఇప్పుడే వచ్చేసేయండి, అనుభవించేస్తానంటే వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. నువ్వు ఇలాగే పడి ఉండాలి. అటు లేదు ఇటు లేదు వీడికి. ఇహపరాలు ఏదో ఒకటి రావాలి అంటే చేసిన దానికి ఏదో అనుభవించేస్తే వచ్చేస్తుంది. అది కూడా లేదు వాడికి. వాడక్కడ నానా యాతన పడుతూ ఉంటాడు. నరక యాతన కన్నా ఘోరమైన యాతన. ఆ యాతన పడిన తర్వాత సంవత్సరం తరువాత ఆ యాతన పడ్డాడే లేదు, అప్పుడు లాక్కెళ్తారు వాడిని. అప్పుడు లాక్కెళ్ళి అప్పుడు నరకయాతనలు ప్రారంభమవుతాయి. వాసన వల్ల వాసనా గర్భమందు నివసించి ఎంతో కాలం అక్కడ నరకయాతనలు అనుభవించి వందల కొద్దీ జన్మల్ని ఎత్తి ఆ నరకయాతనతో అయిపోలే వాడికి. శరీరంతో తెలియాలి వాడికి కష్టం. అందుకనే శరీరాన్ని ఇచ్చి వాడికి స్థూల శరీరాన్ని ఇచ్చి ఆ స్థూల శరీరంలో వాడు మళ్ళీ శిక్షలు అనుభవించేలాగా చేసి అక్కడ అనుభవించిన తర్వాత దీంతో పండి 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 ఆయుర్వేదంలో ఆ ఉడకబెడతారే అట్లా ఎంతో ఇంత మిగులుతుంది చివరికి. ఆ పాలు అట్లా అట్లా కాచి 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 లేదా ఔషధాలు వేసి వేసి అలా 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 వీడు ఏదో మనకేం గుర్తున్నాయా అండి? ఏదో జన్మలో అనుభవించిన కష్టాలు ఏం గుర్తున్నాయి మనకి? మరి ఈ శిక్షలు ఇవ్వటం వల్ల భగవంతుడికి ఏమొస్తుంది అని అంటే లేదు. ఆ శిక్షలు అనుభవించి 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 ఏదో ఉత్తమ జన్మ ఎప్పటికో వస్తుంది. ఆ జీవుడికి ఒక సంస్కారం వస్తుంది, రావాలి. రాలేదు అంటే ఇంకా మరి చేసిన పొరపాట్లే మళ్ళీ చేస్తూ ఉంటే అలాగే చ్యుతులమైపోతామని వందల కొద్దీ జన్మలను ఎత్తి ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ ఒకానొకప్పుడు ఎప్పుడో ఏదో కాలానికి ఎన్ని అనుభవించి అప్పటికి వాడికి ప్రార్థన చేయాలి అని అనిపించి అయ్యో చాలరా నాయన ఇంకా ఎన్ని శిక్షలు అనుభవిస్తామని అప్పుడు భగవంతుడిని ప్రార్థించి చెప్పుకున్నాం కదా ఈశ్వర ప్రార్థన అంటే ఏమిటి అని ప్రారంభంలోనే. అప్పుడు ఆ ఈశ్వర ప్రార్థన వల్ల కలిగిన ఈశ్వర అనుగ్రహం వల్ల ఈశ్వర ప్రసాదం వల్ల మహాపాప ఫలాలకు విరామాన్ని పొంది అక్కడ విశ్రాంతి వాడికి. ఆ ఫలాలకి విరామం, ఫుల్ స్టాప్ అప్పుడు వచ్చింది. అప్పటి వరకు వాడు అనుభవిస్తూ ఉంటాడు. విరామం లభించి వాడి సంసార స్వప్నము శాంతిస్తుంది. ఆ చివరిలో ముగించటం ముఖ్యం. ఇవన్నీ చెప్పి ఇలా వదిలేయటం పురాణం. వాడు ఈశ్వరానుగ్రహం వల్ల వాడికి మహాపాప విరామం కలుగుతుంది అని చెప్పడం పురాణం. అంతవరకు చెప్పేస్తారు, దాన్ని స్కిప్ చేస్తారు. కానీ ఇది పూర్తిగా వేదాంత శాస్త్రం కాబట్టి ఇక్కడ వాడి సంసార స్వప్నము శాంతిస్తుంది అని చెప్పడం. ఇది ఎంత జరిగింది మహాపాపి అయినా మహాపుణ్యాత్ముడైనా కూడా స్వప్నంలోనే, వాస్తవం కాదు. చైతన్య విషయంలో వాస్తవం కాదు, అది జీవ విషయంలో సత్యంగా అది అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి దాని విషయంలో చెప్పాల్సిన పని లేదు. కదాచిత్ శమమాయాతి సంసార స్వప్న సంభ్రమే. ఆ సంసార స్వప్న సంభ్రమంలో ఎప్పుడో విరామాన్ని పొందుతాడు. ఆ విరామాన్ని పొందటం అంటే అదే ముక్తి. అంటే ఆ ముక్తిని ఎప్పటికో పొందుతాడు అని చెప్పారు. అది ఒక శుభఘట్టం కాబట్టి అక్కడికి మనం ఈరోజు ఆపుకుని తర్వాత తక్కిన విషయాల్ని రేపు చెప్పుకుందాం. ఒక ఘట్టాన్ని పూర్తి చేశారు ఇక్కడ. ఇంకా మనకి 6 విధాల్లో చెప్పాల్సినవి 5 విధాలు ఉన్నాయి కదా, వాటి గురించి మళ్ళీ చెప్తారు. ఆ విషయాన్ని రేపు మనం మాట్లాడుకుందామని అంటూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.